ఇలా ఉదాహరణకి ఖమ్మం తీసుకుంటే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గం అక్కడ దాదాపు 1,50,000 ఓట్లు ఉన్నాయి 9 లక్షల పైన బీసీ ఓట్లు అక్కడ ఒక రెడ్డి దూరం తీసుకొచ్చి పెట్టారు ఆయనకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు ఖమ్మం జిల్లాతో అసలు సంబంధం లేదు అసలు రామ సహాయం సురేందర్ రెడ్డి అంటే పాత తరం మా తాత తరం వాళ్ళకి పాత లీడర్ ఆయన కొడుకు రఘురామారెడ్డి ఎవరనేది తెలియదు అసలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు ఆయన కేసీఆర్ ని ఎదిరించడం వల్ల మనం అంతా సపోర్ట్ చేసినాం కానీ ఆయన ప్యూర్ బిజినెస్ మ్యాన్ మనిషి మంచోడు మనందరికి పరిచయం అది ఓకే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకోకపోతే తన వియంకుడికి ఇప్పించుకునే అపవాదం వచ్చింది ఇలా కమ్మ సామాజిక వర్గం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియదు 1,50,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఇలా కాంగ్రెస్ పార్టీకి పడతాయంటే డౌటే ఎందుకంటే అక్కడ నామా నాగేశ్వరరావు వైపు పడే అవకాశం ఉంది అసలు బీజేపీకి బలమే లేదని చెప్తున్న ఖమ్మం నియోజకవర్గంలో ఇవాళ తాండ్ర వినోద్ కుమార్ చేస్తున్నది వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాంగ్ సెలక్షన్ వేయడం వల్ల కాంగ్రెస్ మీద కోపం ఉన్న వాళ్ళు బీజేపీకి కూడా 0- ఉన్నదా కాస్త ఇలా ప్లస్లోకి వచ్చింది అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అసలు పూర్తిగా డౌన్ అవుతుందన్న చోట బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో వ్యతిరేకత ఉంటే కొంత పాజిటివ్ ఇమేజ్ పెరుగుతుంది ఇలా సికింద్రాబాద్ లో పద్మరావు గౌడ్కి పాజిటివ్ ఇమేజ్ పెరుగుతుంది అంటే బీజేపీ పార్టీకి 2 పార్టీలు కలిపి ఒక 5-5 సీట్లు ఇవ్వబోతుంది ఇలా బీజేపీ పార్టీ గెలవడానికి అవకాశం 100% 6 నుంచి 10 సీట్ల అవకాశం ఉంది 6 చోట్ల గన్ షాట్ మీరు రాసి పెట్టుకోండి మీరు రిజల్ట్ వచ్చినాక రండి 6 గన్ షాట్ ఆల్రెడీ 6 నుంచి 10 వైపు పోతుంది